నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 19వ తేదీన కాకినాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మేము సిద్ధం సభ. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడి. అనపర్తి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే సీటు టీడీపీకే దక్కే అవకాశం. ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్య నాయకులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది పూర్తి అవగాహనతో మెలగాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇటీవల ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో కాకినాడ శ్రీ అగత్య జూనియర్ కాలేజీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కె ఛాయా చరిష్మా 466 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించిందని శ్రీ అగత్య విద్యా సంస్థల అధినేత దొడ్డిపట్ల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ గుర్తింపు పొందిన మొదటి ఏడాదిలోనే జిల్లాలో మొదటి స్థానం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తమ కళాశాలలో చదివే విద్యార్థులు మరింత మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు ఛాయా చరిష్మా సాధించిందని, దీనికి కారణమైన అధ్యాపకులను, సిబ్బందిని ఆయన అభినందించారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో పి హాసిని 463 మార్కులు, జూనియర్ బైపీసీలో వి సువర్ణలక్ష్మి 427 మార్కులు సాధించారని అన్నారు. సీనియర్ ఎంపీసీలో పి చాందిని రామశ్రీ 981 మార్కులు, సీనియర్ బైపీసీలో 984 మార్కులు సాధించడం పట్ల చైర్మన్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు, జోనల్ ప్రిన్సిపల్ సురేష్, ప్రిన్సిపల్ రాజశేఖర్లు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జేఎన్టీయూకే విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు శ్రీ అగత్య కళాశాల ఇంటర్ పరీక్షల్లో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం పట్ల హృదయపూర్వకంగా అభినందించారు. ఈ విజయానికి కారకులైన అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందికి చైర్మన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వచ్చే నీట్ మరియు ఐఐటి పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారని అన్నారు. 84 out of 1000 స్కోర్ చేశాను. అండ్ నా ఎయిమ్ MBBS. సో నేను ఈ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ, ఇంకా టీచర్స్, ఇంకా మా చైర్మన్ సార్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేయడం వల్ల ఈ స్టేజ్కి నేను ఎదిగాను. నా పేరెంట్స్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రానున్న నీట్ ఎగ్జామ్లో కూడా రిజల్ట్ మంచిగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యాకల్టీ, టీచర్స్, మా పేరెంట్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. చక్కగా ఇందులో ఉన్న 5 మెంబర్స్లో 2 బైపీసీ స్ట్రీమ్లో, 3 ఎంపీసీ స్ట్రీమ్లో ఉన్నారు. వారికి చెప్పేది ఏంటంటే, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో జేఎన్టీ కాకినాడకి మంచి పేరుంది. అలాగే అమ్మాయికి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది. సో డెఫినెట్గా 3 వచ్చే ఈఏపీ సెట్లో ఎగ్జామ్ బారాసి వాళ్ళందరికీ కూడా మన జేఎన్టీ కాకినాడలోనే ఇంజనీరింగ్ 3కి కూడా వస్తే బాగుంటుందనే ఉద్దేశంలో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే 2 బైపీసీ స్ట్రీమ్లో ఉన్నారు. నీట్ ఎగ్జామ్ కూడా ఉంది మేలో. సో వారు కూడా చక్కగా రాసి కాబోయే డాక్టర్స్గా, ఇంజనీర్స్గా వాళ్ళందరూ ఎదగాలని, వారు ఆ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఏఎల్ఏ గారు వచ్చారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు. వాళ్ళకి విద్యార్థులు చక్కగా తీర్చిదిద్దారు. ఈ పిల్లలందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే వాళ్ళు డాక్టర్ అయినా, ఇంజనీర్స్ అయినా వాళ్ళ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్నది ఆ ప్రిన్సిపల్ గారు కానీ, ఏఎల్ఏ గారు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది కూడా హ్యాపీగా ఉంటుంది. సో నెక్స్ట్ రాబోయే మెడికల్ ఫలితాల్లో కూడా మా దగ్గర ఉన్న తక్కువ స్ట్రెంత్లోని ఎంబీబీఎస్ సీట్లు పర్సంటేజ్ పరంగా ఒక 40% మెడికల్ సీట్లు రాగలవని నేను కోరుకుంటున్నాను. సో ఎన్ఐటి అండ్ ఐఐటీల్లో కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగింది. ఎన్ఐటి అనేది దాంట్లో మనకి ఆల్రెడీ మనం సెలెక్ట్ అయిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. క్వాలిఫై అయిన వాళ్ళు 28 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 58 స్టూడెంట్స్లో. అది కూడా మంచి ఫలితాలు రాబోతుంది శ్రీ అగస్త్య జూనియర్ కాలేజ్ నుండి.
తల్లిదండ్రులకి, టీచర్స్కి, శ్రీ అగస్త్య యాజమాన్యం రుణపడం. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ నుండి అవుట్ ఆఫ్ 27 స్టూడెంట్స్ 5 MBBS సీట్లు వచ్చాయి. దానికంటే బెటర్ రిజల్ట్ ఈ ఇయర్ వస్తుంది. సార్ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సార్ కూడా మా పిల్లల రిజల్ట్స్ని అభినందించారు సార్. సో దానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 2024 ఎన్నికల్లో జైభీంరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ స్థానంలో పోటీలో నిలుస్తోందని కాకినాడ సిటీ అభ్యర్థిగా విద్యావంతుడు, న్యాయవాది గింజాల చక్రవర్తి పోటీ చేస్తున్నారని జైభీంరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున వెల్లడించారు. జైభీంరావు భారత్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాలనలో స్మార్ట్ సిటీ అవినీతి నిలయంగా మారిందని ఆరోపించారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలకు మెరుగైన పాలన రావాలంటే జైభీంరావు భారత్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. కాకినాడ సిటీ అభ్యర్థి చక్రవర్తి మాట్లాడుతూ కాకినాడ నగరంలో అవినీతి రహిత పాలన సాగించడమే ప్రధాన ధ్యేయంగా ఈ పోటీలో నిలుస్తున్నారు స్పష్టం చేశారు. తనను గెలిపిస్తే ప్రజలకు రోడ్లు, డ్రైన్ తో పాటు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి జి హరీష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన కాకినాడ సిటీ నియోజకవర్గానికి సీనియర్ న్యాయవాది గింజాల చక్రవర్తిని మా పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం, ఒక జిల్లా అధ్యక్షునిగా నేను కూడా మీడియా ముఖంగా మీ అందరికీ కూడా పరిచయం చేసి మీ యొక్క సపోర్ట్ కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలని తెలపడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా కాకినాడ సిటీ ఏ విధంగా మనకి దారుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నాడు, ఏ విధంగా రాష్ట్రం అంతా కూడా అనేక మాఫియాలు అడ్డాగా కాకినాడ మారింది అనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్ళిన ఇదే వైఎస్ఆర్సీపీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు టీడీపీ కావచ్చు, ఈ రెండిటికి ధీటుగా ఒక చదువుకున్న వ్యక్తులు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మా అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ గారు కాకినాడ సిటీ నుండి ఒక న్యాయవాదిని, ప్రజల కోసం నిరంతరం పోరాడే ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యే సిటీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మిత్రుల, నా పేరు గింజాల చక్రవర్తి. నేను పుట్టింది కాకినాడలోనే. నా చదువు అంతా కూడా పిఆర్ కాలేజ్, అండలమ్మ కాలేజీలోనే జరిగింది. అయితే ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం మా జిల్లా అధ్యక్షులు వారు మల్లికార్జున నాకు మంచి మిత్రుడు. ఆయన మా పార్టీ నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు చేసే అనేకమైన పోరాటాలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసే పోరాటాలలో వీళ్ళిద్దరిని నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నా వంతుగా నేను కూడా ప్రజలకు ఏదో చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా నేను నా చదువుకున్న రోజుల్లోప్పటి నుంచి ఎన్సీసీలో ఉండడం, ఎన్సీసీ ద్వారా నేను అనేకమైన కార్యక్రమాలు చేయడం, పేదల కోసం, పేద బడుగు బలహీన వర్గాల్లో ఎన్సీసీ క్యాండిడేట్ల యొక్క పాత్ర ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి కూడా నాకు అలవాటు అవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఈ కాకినాడ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకమైన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైనేజీ ప్రాబ్లం అయితే ఉంది, డంపింగ్ ప్రాబ్లం అయితే ఉంది, నిరుద్యోగ సమస్య ప్రాబ్లం అయితే ఉంది. వీటన్నిటితో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిత్రులారా, ప్రతి సంవత్సరం కూడా అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అయితే ఉంది, డిగ్రీ అయితే ఉంది, పాస్ అయి బయటకు వస్తున్నారు. వారికి ఉద్యోగాలు లేక మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వలసపోవాల్సి వస్తుంది. మిత్రులారా, అదేవిధంగా ఆ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఇక్కడే మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన కాకినాడ మరింతగా డెవలప్ చేసుకుంటాం. మిత్రులారా, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అనేకమైనటువంటి
ప్రాజెక్టులు తీసుకురావడం, అనేకమైన కంపెనీలు తీసుకురావడం జరిగితే మన కాకినాడ చాలా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. కావున ఏదైతే మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో రాజ్యాంగ మేనిఫెస్టోగా మా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని అంతా కూడా ప్రజల్లోకి అందరికీ తీసుకువెళ్తాం. ప్రతి గడపని మేము టచ్ చేస్తాం. వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో బూత్ ఇన్ఛార్జెస్, ముఖ్య నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మే 13వ తారీఖున జరిగే ఎన్నికల కోసం గ్రామాలలో సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా రామేశ్వరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా బూత్ ఏజెంట్లను ఏ విధంగా పెట్టాలి, పోలింగ్ బూతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ 30 రోజుల పాటు ఎన్నికలు ఏ విధంగా సమాయత్తం కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి వరప్రసాద్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి దత్తుడు, కోల సత్యనారాయణ, మద్దారి సూరిబాబు, తోటకూర వెంకటరమణ, కొటుకలపూడి సత్యబాబు, వెలుగుబంట్ల బుజ్జి, పెందుర్తి అరుణ్ కుమార్, కొల్లాభక్తుల సూర్యకుమారి, గొల్లపల్లి యేసుబాబు, అడప అర్జున్ రావు, కోల శ్రీనివాస్, మారిశెట్టి బుజ్జి, పబ్బినడి హేమశంకర్, సోడా భక్తుల రామకృష్ణ, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మే 13 జరిగే ఎన్నికలకి సమాయత్తం కావడం కోసం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఇవాళ ఈ గ్రామంలో, రామేశ్వరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు. రేపు బూత్ ఏజెంట్లు ఏ విధంగా పెట్టాలి, పోలింగ్ బూత్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఈ 30 రోజుల పాటు ఎన్నికలు సమాయత్తం కావాలి, ఏ విధంగా కార్యక్రమాలు కావాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇవాళ ఎన్డీఏ కూటమి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే. ఆ గద్దె దించడంలో భాగంగా ఏం చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, పకడ్బందీ వ్యూహంతో గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క విధమైన పరిస్థితులు ఉంటాయి. రాజకీయ పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ, అనేక రకాలైన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్ని సమగ్రంగా విశ్లేషణ చేసుకుని ఇక్కడ గ్రామాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి గ్రామంలో కూడా ఎన్నికల వ్యూహం నిర్మాణం చేసుకుని ఆ ఎన్నికల వ్యూహం ప్రకారంగా ముందుకెళ్లి ప్రతి గ్రామంలోని ఎన్డీఏకి మెజారిటీ వచ్చే దిశగా కృషి చేయాలని నాయకులను అందరినీ కోరడం జరిగింది. నాయకుల నుంచి చాలా సానుకూలమైన స్పందన వచ్చింది. మా లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం. ఈ నియోజకవర్గంలో అవినీతికి, అరాచకానికి, దౌర్జన్యాలకి పరాకాష్ఠగా నిలిచిన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని ఓడించడం లక్ష్యంగా ఇవాళ పనిచేస్తా ఉన్నాం. ఈ నెల 19వ తేదీన కాకినాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మేము సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, చలమలశెట్టి సునీల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేం సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా లక్షల్లో ప్రజలు వస్తున్నారని, వచ్చేది మరలా మా ప్రభుత్వమేనని తెలిపారు. ఈ నెల 19వ తేదీ మేము సిద్ధం సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ముగ్గురు ఒకటై వస్తున్నా చంద్రబాబు మనసులో గుబులు పట్టుకుందని, మైండ్ చెడి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషిని ఎలా మాట్లాడాలో తెలియట్లేదని, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గౌరవించే స్థాయి మరిచిపోయారని తెలిపారు. ఈ సమావేశంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పెదపాటి అమ్మాజీ, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్, గోదావరి జిల్లాల మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేమంతా సిద్ధం సభ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు హాజరవుతారు. ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. లక్షల మంది ప్రతి సభకు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతున్నారు. అదేవిధంగా ఈ సభ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఈ సభకు హాజరవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సభలో ముఖ్యమంత్రి గారు జిల్లాలోని అభ్యర్థులందరినీ కూడా ఆయన ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా పరిచయం చేసి
రాబో ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా దిశానిర్దేశం చేస్తారు. డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చింది జనసేన పార్టీ. ఈరోజు వాళ్ళందరూ కూడా ముక్కుమూతి తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు సీట్లు ఇస్తున్నారు. వాళ్ళు ప్రజల్లో తిరిగిన వాళ్ళు కాదు, కేవలం వాళ్ళు డబ్బులు పెడతారు. పలానా ఎంపీ సీట్కో లేకపోతే ఎమ్మెల్యే సీట్కో డబ్బులు పెడతామని చెప్పి ఆ రోజే కండు వేయడము, సీట్లు ఇస్తున్నారు. సో ఆయన డబ్బుల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. సో ఇది కేవలం ఒక ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది, ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారని చెప్పి సింపతి గెయిన్ చేయాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఇవన్నీ నమ్మే పరిస్థితిలో ఉండరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున మా రీజనల్ కోఆర్డినేటర్ గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు కాకినాడ నియోజకవర్గ పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్న అందరు అసెంబ్లీ ఇన్ఛార్జీలు కానీ అదే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ అందరినీ కూడా కలిసి మా అందరికీ కూడా దిశ నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా రేపు 19వ తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఈ కాకినాడ నియోజకవర్గం పరిధిలోకి వచ్చి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసుకుంటం జరిగింది. మేమంతా సిద్ధం సభ. ఈ సభకు కూడా జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏ మాదిరిగా అందరినీ కూడా సమాయత్తం చేసి నాయకులందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా తీసుకొచ్చి సభను సక్సెస్ఫుల్ చేసే విధంగా కూడా ఆలోచనలు చేయడం జరిగింది. రేపు జరగబోయే ఈ సభని ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏంటంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలో బస్సులో ఈ సభతో పాటు బస్సు యాత్రను కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించుకుంటూ ఈ రోజున మేమంతా సిద్ధమని చెప్పి కూడా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ అభ్యర్థులను కూడా మేమంతా సిద్ధమని కూడా మిథున్ రెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే రేపు పొద్దున జరగబోయే సభకు కూడా అందరం కూడా సమాయత్తం అయ్యామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్ర వస్తున్న సందర్భంగా మా రీజనల్ కోఆర్డినేటర్ గారు పెద్దలు మిథున్ రెడ్డి గారు ఇక్కడ జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మీకు తెలుసు, ఆయన బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి సీఎం గారు ఎంత ఉధృతంగా ప్రజాభిమానం కనిపిస్తూ ఉందో, ఏ విధంగా ప్రజలు అభిమానంతో పరవలు దొక్కుతూ ఉన్నారో మనందరం చూస్తున్నాం. గోదావరి జిల్లాలో ఇప్పుడు ఆయన యాత్ర ఎంటర్ కాబోతోంది. ఈ సమయంలో మేమందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం. చాలామంది అనుకుంటూ ఉన్నారు, గతంలో కూడా ఈ 2 జిల్లాల్లో వన్ సైడ్గా మాకు ఫలితాలు వచ్చినాయి 2019లో. ఇప్పుడు కూడా అదే ప్రజాభిమానం కనిపిస్తూ ఉంది. ఈ యాత్ర సందర్భంగా మా కాకినాడ రూరల్లో ఒక మేమంతా సిద్ధం సభకి ముఖ్యమంత్రి గారు అంగీకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 సభలు జరగబోతాయి. ఆ 3 సభల్లో ఒకటి కాకినాడలో జరగబోతోంది. 19వ తేదీన దీనికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకి సభ కాకినాడలో ఉంటుంది. దానికి సంబంధించి రూట్ మ్యాప్ కానీ ఇతర వివరాలని కూడా త్వరలోనే మీకు అందరికీ కూడా వెల్లడిస్తాం. ఈ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం అంటే కాకుండా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు దాదాపుగా 11-12 నియోజకవర్గాలకు సంబంధించిన సభ ఇది. ఇటు అనపర్తి కానీ ఈ సరౌండింగ్ కాన్స్టిట్యున్సీలు కూడా అందరూ కూడా ఇక్కడే ఆయన కోసం వస్తారు. ఈ సభని దిగ్విజయం చేయాలని, దీన్ని ఒక చారిత్రాత్మక సభగా మలచాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం.